everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about exercise 3 problem 1, 2, 3. Now we discuss the example problem number 6. What is the example problem number 6? Narendra reads 1/4 of a short novel in 1 hour. What part of the book will he have read 2.5 hours? Ante tanu now the solution is the part of novel read by Narendra 1 hour. 1 hour read చేసిందంట 1/4. 1/2 అవర్లో ఎంత చదివిండో అనుకోమంటున్నాడు. 1/2 into 1/4 that is equals to 5/2 into 1/4 that is equals to 5/8. ఓకేనా? 2.5 అవర్స్లో తను చదివింది 5/8 పార్ట్ ఆఫ్ నావెల్. ఓకే, దిస్ ఈజ్ ద 6th example. The 7th example, a swimming pool is 3/10 part in half an hour. How much will it be filled in 1.5 hour? హాఫ్ అన్ అవర్లో 3/10 పార్ట్ అయితే 1.5 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ చేసిండో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? స్విమ్మింగ్ పూల్ని హాఫ్ అన్ అవర్లో 3/10 పార్ట్ కదా, హాఫ్ అన్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/10. 1/2 పార్ట్లో 3 times ఫిల్ చేసిండు. 3 times ఫిల్ ఇన్ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్లో ఇది 3 times కదా. ఓకేనా? 3 into 3/10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9/10. అంటే మీకు అర్థం కాకుండా పోవచ్చు. హాఫ్ అన్ అవర్లో ఎంత? 3/10. 1.5 అవర్లో 1.5 అవర్ కదా. హాఫ్ అన్ అవర్ అంటే 1.5 అవర్. 3 into 3/10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9/10 అయినా 9/10 పార్ట్ని ఫిల్ చేసిండు అన్నట్టు స్విమ్మింగ్ పూల్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ నెంబర్ 7th. నౌ ద ఎక్సర్సైజ్ 3rd ప్రాబ్లమ్ ఈజ్ రెహానా వర్క్స్ 2.5 hours ఈచ్ డే ఆన్ హర్ ఎంబ్రాయిడరీ 2.5 చేస్తుంది. షీ కంప్లీట్స్ ద వర్క్ ఇన్ 7 days. 7 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తుంది. హౌ మెనీ అవర్స్ డిడ్ హీ టేక్ కంప్లీట్ హర్ వర్క్? అంటే మొత్తం వర్క్ని ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తుంది అని అన్నాడు. రెహానా వర్క్స్ పర్ ఈచ్ డే ఎన్ని అవర్స్? 2.5 hours. షీ టుక్ వర్క్ కంప్లీట్స్ 7 days. ఓకే, 7 daysలో కంప్లీట్ చేస్తుంది. ఓకేనా? 2.5 hours అంటే 2 hours 30 minutes కదా, 30 minutes. ఓకే, 2 hours అంటే 60 + 60. 1 hourకి 60 minutes, తర్వాత 60 minutes ప్లస్ 30 minutes అంటే ఎంత? 60 + 60 120, 120 + 30 150 minutes. ఓకేనా? 150 minutes. 150 minutes అనేది ఒక రోజులో చేస్తే 7 daysలో అంటే 150 into 7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 150 into 7 చేయండి. 0 35 1050 minutes. 1050 minutesలో కంప్లీట్ చేస్తుంది. 1050 minutes 1050 అవర్స్లో తీసుకోవాలి కాబట్టి /60 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 క్యాన్సిల్. 105/6 105/6ని 105/6 అంటే 6 105 6 1 6 4 5 మైనస్ చేస్తే 6 7 42 అంటే 3 మిగిలింది.
that is equals to 17 3/6, that is equals to 3 1s 3 2s 17 1/2, 17 1/2 hours పడుతుంది. ఓకేనా, 17 days 17.5 hours పడుతుంది. Now the fifth question is, a truck runs 8 kilometers using 1 petrol. 8 kilometersకి 1 liter పెట్రోల్ యూజ్ చేస్తుంది. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ యూజింగ్ అంటే ఎంత డిస్టెన్స్కి 10.5 liters 2/3 liters ఆఫ్ పెట్రోల్ యూజ్ అవుతుంది మనకని కనుక్కోమన్నాడు. 1 liter పెట్రోల్కి ఎంత తీసుకుందాం? 1 literకి 8 kilometers. 10 2/3కి ఎన్ని కిలోమీటర్సో కనుక్కోమన్నాడు. దీన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, 1 literకి ఎక్స్ 1 into ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ 8 into 10 2/3, that is equals to 8 into x value 8 into 32/3. X is equals to 32 into 8 16 24 25 256/3. 256/3ని డివైడ్ చేద్దాం. 256 3 8s 24 16 వస్తుంది. 3 5s 15 1 ఉంటుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 85 1/3. ఓకే, కిలోమీటర్స్ 85 1/3 kilometers. ఓకే, దిస్ ఈజ్ ద distance. Now the fifth one is completed. Now the sixth question is, Raja walks 1/2 meters in 1 second. 1 secondలో 1.5 meter నడిచిండు. హౌ మచ్ డిస్టెన్స్ విల్ టేక్ బి వాక్ ఇన్ 15 minutesలో ఎంత డిస్టెన్స్ నడిచిండో కనుక్కోమంటున్నాడు. అంటే 1.5 meterకి మనకి 1 second కదా, 1.5 meterకి 1 second. 15 minutesకి ఎంత డిస్టెన్స్ చేసిండో కనుక్కోమంటున్నాడు. అంటే 1.5 నుంచి 1 second, దీన్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ టు 15 minutes అంటే 15 into 60. ఓకే, 1560 seconds. దీన్ని మినిట్స్ని సెకండ్లోకి చేంజ్ చేసుకున్నాను నేను. అంటే ఇది ఎంత అవుతుంది? 900 seconds అయింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 900 into 1/2. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 900 into 3/2. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 450 1s 450 into 3. మీటర్సే కదా మనం కనుక్కోవాల్సింది, ఎన్ని మీటర్స్ ప్రయాణం చేసిండో. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 450 into 3, 1350 meters. ఓకేనా, 1350 is the answer. Now the sixth one is completed. Now exercise 2-3 is sorry. Now the next problem is, seventh one is, provide the number in the box to make the statement true. ఓకే, ఇక్కడ బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్లో మనం స్టేట్మెంట్ అనేది ఎంత వస్తుందో కనుక్కోమని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు? 2/3 బాక్స్ ఇచ్చాడు. 20/21, 20/21 రావాలి మనకు. పైన 20 రావాలంటే 2 టేబుల్లో చూసుకోండి. 2 10s 20. ఓకేనా, 3 టేబుల్లో ఇక్కడ ఎంత వస్తుంది? 3 7s 21. అంటే బాక్స్లో మనకి ఏమొచ్చింది? 10/7. Now the first answer is 10/7. Now the second question ఏమి ఇచ్చాడు? 5/7 పైన బాక్స్ ఇచ్చాడు. by 3 మళ్ళీ బాక్స్ ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ ఏం రావాలి? 5 కనుక్కోమంటున్నాడు. 3 మనకు పైన 3 కావాలంటే కింద క్యాన్సిల్ కావాలి, ఇది క్యాన్సిల్ కావాలి. అంటే ఇక్కడ 3 వస్తుంది. ఈ 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏముంది? 1 ఉంది. 1 కాబట్టి మనకి ఇక్కడ 1 into 3 వచ్చింది. 7 ఇక్కడ 1 ఉంది. into 1 7. Therefore now the first box is 3, the second box is
7. This is the 7th one. Now the exercise 3 is completed. Now the next one is division of whole number by a fraction. Division of whole number by a fraction. హోల్ నెంబర్ని డివిజన్ చేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం, దాన్ని డివిజన్ హోల్ నెంబర్ 3 తీసుకుందాం, దాన్ని ఫ్రాక్షన్ తీసుకోమంటున్నాడు. 1/2 తీసుకున్నాం అంటే 3 divided by 1/2, that is equals to 3 by 1/2 is equals to 3 into 3/1 ఉందనుకోండి, 2/1 అవుతుంది. ఓకేనా? అంటే 3 2s 6, 1 1s 1, 6/1, that is equals to 6. ఓకేనా? డూ దిస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. పేజీ నెంబర్ వచ్చేసి 39. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 2 1/4ని కనుక్కోమన్నాడు. అంటే 2/1 1/4 అంటే 2/1 by 1/4, that is equals to 2/1. న్యూమరేటర్ ఇటు వస్తే ఇంటూ ఒక అయితే డినామినేటర్ న్యూమరేటర్కి వస్తుంది కదా. అంటే దీని ఆన్సర్ ఏమైంది మనకి 8/1, that is equals to 8. Now therefore 1/4 is equals to 8. Answer is 8. Now the second one ఏమి ఇచ్చాడు మనకి? సెకండ్ వన్ వచ్చేసి 7 1/2 ఇచ్చాడు. that is equals to 7/1 whole divided by 1/2, that is equals to 7/1 into 2/1, that is equals to 7 2s 14/1, that is equals to 14. Therefore 7 divided by 1/2 is equals to 14. Now the third one ఏమి ఇచ్చాడు? 3 divided by 1/5, that is equals to 3/1 1/5, that is equals to 3/1. ఇలా రాసుకోవాలి. 15/1, that is equals to 15. Therefore 3 1/5 is equals to 15. Do these problems are completed. Page number 41. Now the first one is find. First one ఏమి ఇచ్చాడు? 9 divided by 2/5 ఇచ్చాడు. అంటే 9/1 ఉంది కదా, 1, దీన్ని 2/5లోకి రాసుకుందాం. 9/1 into 5/2. న్యూమరేటర్ డినామినేటర్ అయింది, డినామినేటర్ న్యూమరేటర్ అయింది, ఎందుకంటే మల్టిప్లికేషన్ తీసుకున్నాం కాబట్టి. 9 5s 45 by 2 1s 2. Therefore 9/1 divided by 2/5 is equals to 45/2. Now the second one is 3 divided by 4/7. Okay, 3/1 4/7, that is equals to 3/1 into 7/4, that is equals to 21/4. Now the second answer is 21/4. Now the third one is 2 divided by 8/9 ఇచ్చాడు. ఓకేనా? that is equals to 2/1 into 9/8, that is equals to 18/8. Okay, 9/4. The third one is 9/4. Now the another do these problems ఇచ్చాడు మనకి. another do these problems. Find first one ఏమి ఇచ్చాడు? 7 divided by 5 1/3 ఇచ్చాడు. 7/1 divided by 5 3s 15, 16/1, that is equals to 1/7 by 1/16/1, that is equals to 16/3 కదా ఇది. 7/1 into 3/16, that is equals to 21/16. Okay, now the second one is 5 divided by 2 4/7, that is equals to 5/1 divided by 14 18/7, that is equals to 5/1 18/7, that is equals to 5/1 into 7/18, that is equals to 5 7s 35 by 18 1s 18. Therefore the second answer is
35 by 18. Okay. Now the page number, another do these problems. Now the page number 42 పేజీలో do these problems ఇచ్చాడు. ఓకే. now the first one is ఏమి ఇచ్చాడు 3/5 divided by 1/2 ఇచ్చాడు. అంటే 3/5 1/2. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం 3/5 into 2/1 రాసుకోవచ్చు కదా. 6/5. ఫస్ట్ వన్ ఈజ్ 6/5. ద సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు 1/2 3/5 అంటే 1/2 ఇంటూ 5/3 కదా. ఇది ఇంటూ తీసుకుంటే అంటే 5/6. నౌ ద థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు 2 1/2 డివైడెడ్ బై 3/5 5/2 ఇంటూ 5/3 that is equals to 25/6. now the third one is 25/6. next fourth one ఏమి ఇచ్చాడు మనకి 5 1/6 9/2 that is equals to 31/6 ఇంటూ 2/9 అవుతుంది. అంటే 1 3 31/27. now the fourth one is 31/27. okay. now the exercise fourth. first one is find the reciprocal of each of the following fractions. ఇచ్చిన ఫ్రాక్షన్స్కి రెసిప్రోకల్ వాల్యూ అనుకోమన్నాడు. రెసిప్రోకల్ వాల్యూ అంటే ఏంటంటే న్యూమరేటర్ టర్మ్ అనేది డినామినేటర్కి వస్తుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్కి అయిపోతుంది, ఎక్స్చేంజ్ అవుతాయి వాల్యూస్. ఓకేనా. అంటే న్యూమరేటర్ టర్మ్ ద రెసిప్రోకల్ ఆఫ్ 5/8 ఈజ్ the reciprocal of 5/8 is 8/5. now the first one is 8/5. now the second one ఏమి ఇచ్చాడు మనకి 8/7. 8/7 అంటే ఎక్స్చేంజ్ అయితే వాల్యూస్ న్యూమరేటర్ అనే డినామినేటర్కి వస్తుంది, డినామినేటర్ అనే న్యూమరేటర్కి వస్తుంది. రెసిప్రోకల్ వాల్యూ అంటే ద రెసిప్రోకల్ ఆఫ్ 8/7 ఈజ్ 7/8. now the third one is 13/7. the reciprocal of 13/7 is 7/13. now the fourth one is 3/4. the reciprocal of 3/4 is 4/3. now the fourth one is completed. first bit is completed. now the second one ఏమి ఇచ్చాడు మనకి సెకండ్ బిట్ టు ఫైండ్ 18 డివైడెడ్ బై 3/4 ఇచ్చాడు. 18/1 3/4 that is equals to 18/1 into 4/3. 3 1s are 3 6s are 24. now the first one is 24. second one ఏమి ఇచ్చాడు మనకి 8 7/3 ఇచ్చాడు. అంటే 8/1 డివైడెడ్ బై 7/3 that is equals to 8/1 into 3/7 to 24/7. now the second one is 24/7. now the third one is 3 divided by 1 to 1/3 ఇచ్చాడు. that is equals to 7/3 రాసుకోవచ్చు దీన్ని. 3/1 into 3/7 that is equals to 9/7. now the fourth one is 5 3 4/7 ఇచ్చాడు మనకి. 5/1 21 25/7 that is equals to 5/1 into 7/25. 5 1s are 5 5s are. ఫోర్త్ ఆన్సర్ ఏమొచ్చింది మనకి 7/5. now the next one is find థర్డ్ వన్ ఇచ్చాడు మనకి. సెకండ్ బిట్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ వన్ ఫస్ట్ వన్ వచ్చేసి 2/5 divide 3 that is equals to 2/5 divide 3/1 that is equals to 2/5 into 1/3 2/15. now the first one is 2/15. now the second one is 7/8 divide 5 that is equals to 7/8 5/1 that is equals to 7/8 into 1/5 that is equals to 7/40. now the third one is
4/9 డివైడ్ 4/5 ఇచ్చాడు. 4/9 ఇంటూ 5/4, 4 క్యాన్సల్ అంటే 5/9. నౌ ద third one is completed, third bit is completed. Now the fourth one question ఏమి ఇచ్చాడు, దీపక్ can paint 2/5 of a house, 2/5 of a house in 1 day ఇచ్చాడు. 1 డేలో 2/5 కంప్లీట్ చేస్తాడట. ఇఫ్ హీ కంటిన్యూస్ వర్క్ ఎట్ దిస్ రేట్, how many days will take to paint the whole house? How many days will he take to paint the whole house? హోల్ హౌస్ని పెయింట్ చేయడానికి ఎంత పడుతుందో చెప్పమంటున్నాడు. అంటే పెయింట్ whole house is equals to 1 divided by 2/5. That is equals to 1/1 divided by 2/5. That is equals to 1/1 into 5/2. That is equals to 5/2 days. అంటే 5ని డివైడ్ చేస్తే 1. That is equals to 1/2 days టైం పడుతుంది. ఓకేనా? నౌ ద 4th one is completed. Exercise 4 is completed.